సమయపాలన ప్రయాణానికి ఖచ్చితంగా అధిక శాతం మంది రైలు మార్గాన్నే ఇష్టపడుతుంటారు. రోడ్డు మార్గం కంటే రైలు మార్గమే సుఖవంతంగా ఉంటుందని, ఖర్చు తక్కువని భావిస్తూ పేదవారి నుంచి ధనవంతుల వరకు ఆసక్తి చూపిస్తుంటారు. వారి స్తోమతను బట్టి జనరల్ భోగి, స్లీపర్ కోచ్, థర్డ్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీలో ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. మరికొన్ని రైళ్లలో చైర్ కార్, ఏసీ చైర్ కార్, జనరల్ కోచ్లు ఉంటాయి. వీటిలో కూడా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. అయితే ఇటీవల ట్రాఫిక్ బాక్సులు సిగ్నల్ సిస్టమ్ పనులతో దశలవారీగా రైళ్లను రద్దు చేయడంతో ఏలూరు జిల్లాలోని ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరో ఏడాది పాటు రైళ్ల రద్దు ఉండవచ్చని రైల్వే అధికారుల సూచనలతో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. ఏడాది తరువాతైనా ఖచ్చితమైన రైలు ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా ఉంటే శుభ పరిణామంగా భావించాలి. సాధారణంగా దూర ప్రయాణాలైనా, దగ్గర ప్రయాణాలు చేయాలన్నా ఎక్కువ శాతం మంది రైలు ప్రయాణానికి మక్కువ చూపిస్తారు. ఏలూరు జిల్లా ప్రజలకు ఎక్స్ప్రెస్ రైలు ఆగే రైల్వే స్టేషన్ ఒక్క ఏలూరులోనే ఉంది. జిల్లాలో పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల దర్శించాలంటే ఎంతటి దూరం నుంచి వచ్చిన వారైనా ఏలూరు రైల్వే స్టేషన్లో దిగి తమ ప్రయాణాన్ని కొనసాగించుకోవాలి. కొన్ని భీమడోలు స్టేషన్లలో ఆగుతున్నాయి. గతంలో గ్రామాల్లో ఉన్న రైల్వే స్టేషన్లను క్రమేపీ మూసివేశారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా ప్రజలకు నగరంలో ఉన్న పెద్ద రైల్వే స్టేషనే ప్రయాణాలు కొనసాగించడానికి అనువుగా ఉంది. రోజుకు 130 నుంచి 140 రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ రైళ్లల్లో రోజుకు 10,000 నుంచి 15,000 మంది వరకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్లు మరియు రైల్వే లైన్లు ఆధునికీకరణ పనులు 2 ఏళ్ల నుంచి రాష్ట్రంలో చేపట్టారు. దీనిలో భాగంగా గత ఏడాది నుంచి విజయవాడ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఈ పనులు చేస్తున్నారు. ముఖ్యంగా 3వ ట్రాక్ లైన్ కూడా దక్షిణ మధ్య రైల్వే విభాగం చేపట్టింది. ఇప్పటికే విజయవాడ, గూడూరు, వరంగల్, ఖాజీపేట వంటి మార్గాల్లో 3వ లైను పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం విజయవాడ నుంచి విశాఖపట్టణానికి 3వ ట్రాక్ లైను నిర్మాణానికి సర్వే నిర్వహించారు. ఏలూరు నగరానికి సమీపంలోని వట్లూరు నుంచి అమ్మపాలెం, కొప్పాక, సోమవరపాడు మీదుగా దెందులూరు దాటిన తరువాత 3వ లైను గూడ్స్ రైళ్లు వెళ్లే మార్గంగా నిర్మించడానికి సర్వే చేశారు. ఏలూరు రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణికుల రైళ్లు మాత్రమే వెళ్లే విధంగా ప్రణాళిక చేశారు. 3,000 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు. సర్వే తరువాత ఈ పనులు ఏమి జరిగాయో ఎవరికీ తెలియని పరిస్థితిలో ఆగిపోయాయి. ప్రస్తుతం 3వ లైనుకు సంబంధించి ట్రాఫిక్ బాక్సులను విజయవాడ నుంచి సమకూర్చుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం గన్నవరం, నూజివీడు మార్గమధ్యలో పనులను కొనసాగిస్తున్నారు. ఆ పనులు ఈ నెలాఖరు వరకు సాగనున్నాయి. ఏలూరు జిల్లాలో మరికొద్ది నెలల్లో సిగ్నల్ సిస్టమ్, ఆటోమేటిక్ ట్రాకింగ్ సిస్టమ్, ట్రాఫిక్ బాక్సులు పనులను కొనసాగించనున్నారు. ఇప్పటివరకు 100 కిలోమీటర్లు వేగం వెళ్లే కెపాసిటీ ఉన్న రైలు పట్టాలను 130 కిలోమీటర్ల వేగం ప్రయాణానికి పెంచారు. వీటిని మళ్లీ ఇప్పుడు 160 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించడానికి ట్రాక్లను మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే గన్నవరం నుంచి విజయవాడ వరకు ఈ పనులన్నీ పూర్తి చేశారు. ఈ నెలాఖరుకు ఏలూరు మీదుగా ట్రాక్ పనులు నిర్వహిస్తారని సమాచారం. విజయవాడ, విశాఖపట్టణం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ బాక్స్ల ఏర్పాటు అనంతరం విశాఖపట్టణం నుంచి విజయవాడ వెళ్లే మార్గానికి ట్రాఫిక్ బాక్సులను, సిగ్నల్ ఆధునికీకరణ పనులను చేపట్టనున్నారు. ఈ మార్గాల్లో గత ఏడాది నుంచి ప్రయాణించే అనేక రైళ్లను రద్దు చేసేశారు. ప్రస్తుతం ఏలూరు మీదుగా 84 రైళ్లు అటు, 84 రైళ్లు ఇటు రోజుకు వెళ్తున్నాయి. వీటిలో కూడా కొన్నింటిని కొద్ది రోజుల్లోనే రద్దు చేయనున్నారు. రాయగడ ఎక్స్ప్రెస్ను పూర్తిగా రద్దు చేశారు. సింహాద్రి రైలును కూడా పూర్తిగా శనివారం నుంచి రద్దు చేశారు. ఏలూరు మీదుగా వెళ్లే కోనార్క్, ఏపీ ఎక్స్ప్రెస్ రైళ్లను పూర్తిగా దారి మళ్లించి నిడదవోలు, భీమవరం జంక్షన్, కైకలూరు, గుడివాడ మీదుగా విజయవాడకు అటు ఇటు పంపిస్తున్నారు. ఇక ఈ రైళ్లను జిల్లా ప్రజలు మర్చిపోవాల్సిందే అన్న రీతిలో ఉండిపోయింది. ప్రయాణికుల రద్దీ మేరకు వేసవిలో ప్రత్యేక రైళ్లను పెంచుతున్నారు.
జిల్లాలో 3వ ట్రాక్ లైను నిర్మాణ పనులు ఎప్పుడు మొదలు పెడతారో తెలియని పరిస్థితి. ప్రస్తుతమున్న రైల్వే ట్రాక్ పక్కనే విశాఖపట్టణం నుంచి విజయవాడ వరకు రోడ్డు మార్గం నిర్మాణానికి గతంలో సర్వే చేశారు. ఈ మార్గాన్ని రైల్వేకు సంబంధించిన వాహనాలు, అత్యవసర సమయాల్లో రైల్వే అంబులెన్సులు వినియోగించడం, ఏదైనా మార్గమధ్యలో రైలు ప్రమాదం జరిగినా ప్రయాణికులను త్వరితగతిన చేరవేయడానికి ఈ రోడ్డు మార్గం ఉపయోగపడుతుందని 2015 గోదావరి పుష్కరాలు సమయంలో రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ పనులు ఎక్కడా ప్రారంభించిన దాఖలాలు కానరాలేదు. ఏదేమైనా ప్రస్తుతం జిల్లా ప్రజలు రోడ్డు మార్గాన్నే ఆశ్రయించాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.